సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్ ప్రమాదంపై స్పందించిన మంద మహేష్ కు అండగా ఉంటారన్న కేటీఆర్. పనికి వెళ్తున్న సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంద మహేష్ ప్రమాదంపై స్పందించిన సొంత ఖర్చులతో మంద మహేష్ ఇండియాకు తెప్పించి మెరుగైన వైద్యం చేయిస్తారని కుటుంబ సభ్యులకు హామీనిచ్చిన కేటీఆర్. మంద మహేష్ స్వస్థలం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండేపల్లి గ్రామం. కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి. ఇక మంద మహేష్ కు తీవ్ర గాయాలు. సౌదీలో చికిత్స పొందుతున్న మందం మహేష్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన కేటీఆర్. ధైర్యపడొద్దు, 4-5 రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకొస్తానని కేటీఆర్ భరోసానిచ్చారు. కాదు బిడ్డ, ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ రాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి వెళ్ళి తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది కాక. మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి. ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైన నీకేం కాలేదు, అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండేపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. రియాద్ ఉన్నావా, చెడ్డల్ నువ్వు ఏడు? నువ్వు ఎడా? జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళని పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం ఏడో బిడ్డ. నువ్వు ఒక్కనే ఉన్నా ఏడో. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా. నువ్వు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యంగా ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. తట్టుకోలేకపోతున్నాడు. మొత్తం అంతా